హాయ్ అండి అందరికీ. మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మిరపకాయలతో పచ్చి పులుసు చేయబోతున్నాను. ఇవి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవచ్చు, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. చూడండి. అయితే మేము చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం పనులకి. అప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా? గబగబా వచ్చి పొయ్యిలో వేసేసి ఈ మిరపకాయల్ని గబగబా కాల్చుకునేసి కొంచెం ఉప్పు, ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లబాయి, కొంచెం జీలకర్ర వేసేసుకుని చక కలుపుకునేసి వేడి 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 అన్నంలో తినేస్తాం. ఇలా కాల్చేసుకొని ఇవి తొడియాలు తీసేస్తాము. కొంచెం వేడి మీద ఉంటే మెత్తగా ఉంటాయి, కొంచెం చల్లారితే బాగా కరకరలాడతాయి, బరువుమంటాయి. అయితే మేము చిన్నప్పుడు చెప్పాను కదా, ఇలా కలుపుకునేసి వేడి వేడి అన్నంలో వేసుకొని ఇది తినేసేవాళ్ళము. ఎంత బాగుండేదో. అప్పుడు తిండులు చాలా బలమైన ఆహారాలు. ఇప్పుడు అంత ఉండదు, కానీ ఇదే మిరపకాయలు పొయ్యిలో వేసి కాల్చుకున్నా ఇంకా సూపర్గా ఉంటుంది. దీంట్లో తెల్లగడ్డ జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు ఇలా కాల్చుకొని పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటారు చూడండి. అయితే ఇప్పుడు దీనిలో నీళ్ళు చేయకూడదు, ఇలా విత్తి వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకు మెత్తగా వస్తాయి, అలా వస్తాయి. అదే నీళ్లు పోసేసామనుకో ఇంత మెత్తగా రాదు. ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచెం అంత కరివేపాకు, సన్నగా ఫస్టే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఒకటి, కొంచెం చింతపండు కలిపి రెడీ చేసి పెట్టా, కానీ ఈ తుక్కు కూడా వేసి ఇది కలిపినప్పుడు చాలా బాగుంటుంది. దీనికి తగ్గట్టుగా రుచికి సరిపడా సాల్ట్, సాలపైన మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెమే కాబట్టి. ఇవన్నీ మెత్తగా కలపాలి. దీనికంటే ముందు ఇంకొకటి రెడీ చేయాలి. ఇంకోటి ఏందనంటే చూసారా, తెల్లబాయలు, కొంచెం అంత జీలకర్ర, ఈ చిన్ని రోట్లో వేసి, ఇప్పుడు ఈ చిన్ని రోట్లో వేసి ఈ ఊరికే పచ్చ అట్లా కొడితే చాలు, ఎక్కువ పెళ్ళ ఊరికే దాంతో ఇట్లా ఇట్లా అట్లా అట్లా అనేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మనం ఊరికే పచ్చ కొట్టుకున్నాం కదా, తెల్లగడ్డ జీలకర్ర ఇలా దంచుకుంటే స్మెల్ సూపర్గా ఉంటుంది తిన్నంతసేపు కూడా.